వేర్ డిడ్ ఇట్ స్టార్ట్స్? ఎందుకు అసలు ఈ జోనర్ పైన మీకు ఇంట్రెస్ట్ కలిగింది? అంటే చెప్పారు కదా, ఇన్ని చెప్పారు, బట్ వై మెంటలిజం అండ్ హిప్నోసిస్? ఈ జోనర్ అని పర్టికులర్లీ పికప్ చేయలేదు నేను. సో చెప్పినట్టు స్కూల్లో లైక్ డాన్సింగ్, మిమిక్రీ, మైమింగ్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చేవాడిని. 2013లో ఐ వెంట్ టు ఇండియాస్ గాట్ టాలెంట్ ఆడిషన్స్కి వెళ్ళా. ఓకే. అక్కడ ఒక మ్యూజిషియన్ మ్యాచ్ చేయడం చూశాను నేను. ఓకే. అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. చూసి ఏంటి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నాకు మ్యాజిక్ అంటే చీటింగ్ చిన్నప్పటి నుంచి. ఏంటి చీటింగ్ చేస్తూ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, లైక్ దే షుడ్ పట్టుకోవాలి కదా, చీటింగ్ అని చెప్పాలి కదా అని థాట్ వచ్చింది అనమాట. ఆ ఎంజాయ్ చేసి చూసినప్పుడు అరే నా పర్ఫార్మెన్స్కి ఇలా ఎంజాయ్ చేయట్లేదు వాళ్ళు, సో నేను ఇలాంటి యాక్ట్లు కదా చేయాల్సిందే అని ఫీలింగ్ వచ్చింది. ఓకే. సో తర్వాత 2013 ఇప్పుడు నా టైం పీరియడ్ కదా, లైక్ ఐ మీన్ బీటెక్ మా ఫైనల్ ఇయర్లో ఉండే అనమాట. ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్ దొరికింది. ఓకే. దాంట్లో నా ఫేవరెట్ డేవిడ్ బ్లైన్ యొక్క ట్రిక్స్ ఉన్నాయి అనమాట. 10 ట్రిక్స్ రివీల్ దొరికాయి దాంట్లో. ఓకే. అప్పట్లో ఇంటర్నెట్ లైక్ వీడియోస్ ఏమి ఉండవు. హిస్ వెస్టర్న్ ఆర్టిస్ట్. యూఎస్ నుంచి అనమాట. ఓకే. మన అంబానీ గారు వెడ్డింగ్ లో పర్ఫామ్ చేశాడు. మీరు అబ్జర్వ్ చేశారంటే రామ్ చరణ్ గారు రాగానే అంబానీ గారు హాయ్ అని చెప్పి రామ్ చరణ్ కలుస్తారు. కలవగానే కమ్ హియర్ లెట్స్ సీ ద మ్యాజిక్ అని చెప్పి తీసుకెళ్తారు, మ్యాజిక్ షూటింగ్ తీసుకెళ్తారు. రామ్ చరణ్ వైఫ్ ని పట్టుకొని మ్యాజిక్ చూడడానికి తీసుకెళ్తారు అనమాట. లైక్ అంత లైక్ అతను చేసే మ్యాజిక్ మీరు క్రేజ్ అయిపోతారు, పిచ్చి ఉంటుంది అనమాట. అతనిది టీవీ షో వచ్చేది చిన్నప్పుడు. సో ఆ ట్రిక్స్ నాకు 10 ట్రిక్స్ దొరికాయి. అది చదవాలా, నో వీడియో ట్యూటోరియల్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు యూట్యూబ్లో మీకు 100 దొరుకుతాయి, జస్ట్ మ్యాజిక్ ట్రిక్ అంటే 100 వీడియోస్ దొరుకుతాయి. నాకు జస్ట్ ఒక వెబ్సైట్లో రాసి ఉన్నాయి అన్ని ఎలా చెయ్యాలి అన్నట్టుగా రాసి చదివి పర్ఫామ్ చేసేవాడు అనమాట. అది నాకు చాలా ప్లస్ యూజ్ అయింది అనమాట. తర్వాత ఫ్యూచర్ తెలుసుకున్నా యాక్చువల్లీ బుక్స్ చదవడం చాలా మంచిది మ్యాజిక్ కోసం అన్నట్టుగా. సో ఆ 10 ట్రిక్స్ అయితే నేర్చుకున్నాను, అది నేను కాలేజీలో పర్ఫామ్ చేసేవాడిని. ఐ గో లైక్ పర్ఫామ్ యువర్ పర్టికులర్ లైక్ అమ్మాయిల గడికి వెళ్ళాను అనుకో, ఎవరైనా బాయ్ ఫ్రెండ్ కొడతాడని చెప్పి ఫస్ట్ అబ్బాయిలు చూపించాడు, వాడు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిలు చూపించాడు. సో అట్లా కాలేజ్ మొత్తం బాగా ఫేమస్ అయిపోయాం అనమాట. అందరూ లైక్ కాలేజ్ ఏ ఈవెంట్ ఉన్నా సరే స్టేజ్ పైన పర్ఫామ్ చేయాలి. బై ద రీసెంట్లీ మా కాలేజ్ వాళ్ళు పిలిపించి సన్మానం కూడా చేశారు. సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఫర్ దట్. 14 ఇంజనీరింగ్ అయిపోయింది. మ్యాజిక్లో ఐ యూస్ టు డూ విత్ ఓన్లీ కార్డ్స్. కార్డ్స్ మ్యాజిక్ వేసేవాడిని, వేరే మిగతా నాకు నచ్చేవి కాదనమాట. కార్డ్స్ మ్యాజిక్ ఒకటి వేసేవాడిని. తర్వాత చేస్తూ మెంటలిజం ఐ థింక్ 2017లో అనుకుంటా చెన్నైలో ఒక మ్యూజిషియన్ నా ఫ్రెండే ఉన్నారు. అప్పుడు నా పరిచయం లేదు, అతను షో జరుగుతుంది బెంగళూరులో. సో బెంగళూరు అదే షోకి వెళ్ళా, ఒక వేరే మెంటర్ ఫ్రెండ్ ఉంటే అంత పాటు కలిసి ఇద్దరం వెళ్ళాము. వెళ్ళి షో చూశాను. షో అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అరే ఇది కూడా మ్యాజికే కదా అనిపించింది. సో తర్వాత దాని మీద స్టడీ చేయడం మొదలెట్టా. దాని తర్వాత ఒక మంచి బుక్ ఉంది, సో మెంటలిజం మీద, ఆ బుక్ దొరికింది. సో ఐ రెడ్ దిస్, ఆ బుక్ మొత్తం చదివాను. తర్వాత మెంటలిజం స్టార్ట్ చేశాను. సో మ్యాజిక్ మెంటలిజం రెండు చేస్తూ ఉండేవాడిని. బట్ మోస్ట్లీ హైదరాబాద్ నేను క్లోజప్ షోస్ చేసేవాడిని ఎక్కువగా. పెట్టి బర్త్డే పార్టీస్ కానీ ఉంటాయి కదా, అట్లా క్లోజప్ షోస్ చేసేవాడిని. అల్లు అర్జున్ కూడా ఫస్ట్ అక్కడే కలిసాను. నా ఫస్ట్ షో హైదరాబాద్ లో ఫస్ట్ పర్సన్ కలిసింది అల్లు అర్జున్ గారికి. అది ఆయన సైన్ చేసిన కార్డ్ నా దగ్గర ఉంది అనమాట. ఆయన ఆ రోజు ఎవ్వరు ఫోటో లేదు, నాకు ఒక్కరు తప్ప. లైక్ బ్యూటిఫుల్ మెమరీ నాకు. అప్పటికి మీరు మెంటలిజం కోర్స్ నేర్చేసుకోలేదు? లేదు, అప్పుడు ఇంకా మ్యాజికే చేసేవాళ్ళు. మెంటలిజం చేసే టైం లైక్ ఐ థింక్ 18 నుంచి స్టార్ట్ చేసాం మెంటలిజం. ఎందుకంటే 17లో చూశాను, 1 year సరిపోతుంది. మన ప్రాక్టీస్ మీరు ఎంత టైం పెడతానో డిపెండ్ అవుతుందండి. మీరు ఏదైనా వస్తువు నేర్చుకోవాలంటే మీరు ఎంత టైం కేటాయిస్తారు దాని మీద, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నేను కాలేజీలో ఉన్నప్పుడు క్లాసెస్ వదిలేసి కార్డ్స్తో మ్యాజిక్ ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. క్లాస్లో మా సార్ చదువుతున్నవారు, నేను సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా, మా సార్ లేపి నేను చదువుతున్నావా అని అడిగాడు అనమాట. అడిగితే నా రూమ్మేట్స్ లేచి సార్ చదవడు సార్, ఇడు కార్డ్స్తో ఆడుకుంటాడంటే ఇడు కార్డ్స్తో పడుకొని కార్డ్స్తో లేస్తాడా అన్నాడు. అవును సార్, అట్లా అంత పిచ్చి ఉండేది నాకు కార్డ్ ట్రిక్స్ అనేది. సో అట్లా మెంటలిజం చేస్తూ వచ్చాను. మెంటలిజం ఫస్ట్ లైక్ పేరు రివీల్ చేయడాలు, ఏంటని గెస్ట్ చేయడాలు, ఫోన్ పాస్వర్డ్ ఓపెన్ చేయడాలు. అప్పుడు అంటే కొరత మనకు తెలియదు, ప్రైవసీ అన్నది ఒకటి ఉంది, మనం వి షుడ్ రెస్పెక్ట్ దట్. వెళ్ళి ఎవరు పడితే మీ ఫోన్ అండి, మీ పాస్వర్డ్ ఇది, మీ ఫస్ట్ పేరు ఇది, పెద్ద గొడవలు అయిపోయాడు అనమాట. తర్వాత లేదు చేయకూడదు ఇలాంటివన్నీ కాదు అని చెప్పి మళ్ళీ మెంటలిజంలో స్లోలీ నేర్చుకున్నాను అనమాట. యాక్చువల్ థింగ్ ఏంటి, అసలు ఎందుకు ఒక పర్సన్ ఈ యాక్ట్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు, కానీ మనం దాన్ని ఎలా రెస్పెక్ట్ఫుల్గా తీసుకోవాలి, ఎలా మన స్పెక్టేటర్ని మనం రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయాలి, ఈ విషయాన్ని మళ్ళీ తర్వాత మ్యాజిక్ సంబంధించిందే. బట్ జనాల్ని ఎలా మనం టు లవ్ మీ, వాళ్ళని ప్రేమించేలాగా చూసుకోవడం ఎట్లా. చాలా మంది మెంటలిజం అంటే వద్దని నాకు భయం, వెళ్ళిపోతా, భయపడకూడదు, వాళ్ళు వచ్చి నేను కలవాలి కదా అన్నది నా క్వశ్చన్ నా మైండ్లో వచ్చింది అనమాట. అట్లా అంటే లైక్ ఇట్స్ మ్యాజిక్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రిక్స్, కానీ మెంటలిజం వచ్చేసి కొంచెం సైకలాజికల్ థింగ్ ఉంటుంది, కొద్దిగా మిక్స్ అవుతుంది. యాక్చువల్లీ ట్రిక్స్ ఉంటాయి, కన్ఫర్మ్గా ట్రిక్స్ ఉంటాయి. నేను లేదు మెంటలిజం రియల్గా అవుతుందని చెప్పలేను. మెంటలిజంలో ఒక లైక్ ఇట్స్ గెస్ గేమ్ అండి. ఒకసారి ఏం చేశానంటే లైక్ నిజంగా మెంటలిజం ట్రిక్ పర్ఫార్మ్తో ఫ్రెండ్తో పర్ఫార్మ్ చేస్తున్నాను, ట్రిక్ ఫెయిల్ అయింది. సో బట్ నేను స్టిల్ ఆ యాక్ట్ని చేసి యాక్ట్ని సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది.
వాడు క్రేజీ ఫీల్ అయ్యాడు కానీ నాకు ఇంకా క్రేజీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే నేను వితౌట్ ట్రిక్ మెంటలిజం పర్ఫామ్ చేశాను. ఓకే నాకు ఆ రోజు ఎవరు చెప్పుకోవాలి ఆనందం అర్థం కాలేదన్నమాట. ఓకే చూసే నా ఒకవేళ మెజిషియన్ ఫ్రెండ్స్ వాళ్ళకి అర్థమైతే అంటే నేను వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్, లైక్ అసలు నేనైతే ఆ రోజు ఫుల్ హ్యాపీ అట్లా. సో అఫ్ కోర్స్ సైకాలజీ మిక్స్, ఖచ్చితంగా మిక్స్ ఉంటుంది. వితౌట్ సైకాలజీ అంటే బేసికలీ మ్యాజిక్లో ఒక ట్రిక్ ఏంటి, మీరు ఒక వస్తువు చూపించడం, అది మాయమైపోతుంది, మళ్ళీ ఆ వస్తువు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అవును విజువల్గా మీ కంటికి జరిగే బేసికలీ సింపుల్ టర్మ్స్ లేపాలంటే ఇది మ్యాజిక్. మెంటలిజం అది కాదు, మీరు చేతిలో ఒక వస్తువు దాబెట్టారు, అదేంటంటే నేను చెప్పడం, ఓకే గెస్ట్ చేసి చెప్పడం. ఇది ఇక్కడ ఈ మ్యాజిక్ ఎక్కడ అవుతుంది, మనం చూసే ఆడియన్స్ యొక్క బ్రెయిన్లో అవుతుంది. అవును అరే నా చేతిలో ఉన్న వస్తువు ఎలా చెప్పగలిగాడు, నేను ఎవరు చూపించలేదే. ఓకే మాలో ఒక వస్తువు పెట్టాము, ఆ వస్తువు అక్కడి నుంచి మాయమైపోతే మారిపోయింది, ఇది మ్యాజిక్. బట్ మీ చేతిలో ఏముందో తెలియదు, అదేంటో నేను చెప్పాను, అది మెంటలిజం. అట్లా ఓకే ఇంకా హిప్నోసిస్ ఏంటంటే మీ చేతిలో ఏముండదు, మీ చేతిలో ఏదో ఉంది ఊహించుకో అంటే మీ చేతిలో ఏదో ఉందని మీరు ఊహించుకుంటారు, యా అది హిప్నోసిస్.